నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రోజు సరికొత్త రుచుల్ని పరిచయం చేసే మన రుచి చూడు కార్యక్రమం ఈ రోజైతే వచ్చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ డీడీ కాలనీకి. మరి ఈరోజు ఏ సరికొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నారో మనతో పాటు పద్మారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మారావు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. వనిత టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు ఏ సరికొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం ఒక వెరైటీ ఉప్మా చేయబోతున్నామండి. ఓకే. యాక్చువల్లీ కాకపోతే ఇది రవ్వతో చేసేది కాదు, ఓకే. ఇది మనం మ్యాకరోనీతో చేయబోతున్నాం. జనరలీ మ్యాక్రోనీ అనగానే పిల్లలు చాలా ఇష్టపడతారు. పాస్తా. సో మ్యాక్రోనీతో ఉప్మా అంటే వింటూనే నోరు ఊరిపోతుంది. చూద్దాం. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మ్యాకరోనీ పాస్తా అండి, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు. సో నార్మల్ ఉప్మా ప్రాసెస్ లానే ఉంటుందా? సేమ్ ఉప్మా ప్రాసెస్ అండి, కాకపోతే ఇందుకోసం మనం ముందు మ్యాకరోనీని మనం కుక్ చేసుకోవాలి. మ్యాకరోనీ కుక్ చేసుకున్న తర్వాత దాన్ని మనము మిగతా అన్నిటితో పోపేసి దాంట్లో మ్యాకరోనీ టాస్ చేయాలి. ఓకే, ఫైన్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా సార్? ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే. ముందుగా మనము మ్యాకరోనీని బాయిల్ చేసుకుందామండి. ఓకే. ఓకే. స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే. ఇందులో మనం వాటర్ వేసుకుందాము. ఓకే. సో ఈ మ్యాక్రోనీ మనకు డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంది కదా? మ్యాక్రోనీ ఎస్. సో మామూలుగా ఈ ఉప్మాకి ఏదైతే బాగుంటుంది? స్మాల్ సైజ్ సరిపోతుందండి. ఓకే. ఓకే, స్మాల్ సైజ్ మ్యాక్రోనీ సరిపోతుంది. అండ్ ఒక ఉల్లిపాయ కూడా కావాలి. ఓకే. ఓకే. సో దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే. సో నార్మల్గా మనం మ్యాక్రోనీతో ఏది చేయాలన్నా ముందు దాన్ని మనం బాయిల్ కుక్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో కాస్త హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఓకే మూత పెట్టేద్దామండి. సో వాటర్ బాయిల్ అయినట్టున్నాయి. సో వాటర్ బాయిల్ అయిందండి. ఓకే. ఇప్పుడు మనం ఇందులో పాస్తాను వేసేద్దాము. సో ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు అనుకుంటా కదా? ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుందండి ఓకే పాస్తా కుక్ అవ్వడానికి. సో ఇక్కడ వచ్చేసరికి పాస్తాను కొంచెం జాగ్రత్తగా కుక్ చేయాలి మనము. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే. సో జస్ట్ ఇలా మనం వేలుతో ప్రెస్ చేసి చూస్తే ఓకే టేస్ట్ డన్. ఇంకోటి వేలుతో ప్రెస్ చేసి మనం ఒకసారి టేస్ట్ చూడొచ్చు. ఓకే. అయిపోయిందండి. జస్ట్ ఇఫ్ వి ఫీల్ ఇట్ ఇస్ కుక్డ్ సరిపోతుంది. ఒక లాస్ట్ 1 మినిట్ ఉంచి మనం డ్రైన్ చేసేద్దాం దీన్ని. ఓకే. సో ఇంకా దీని కుకింగ్ వరకు, మ్యాక్రోనీ కుకింగ్ వరకు మనం వాటర్లో బాయిల్ చేసుకుని ఇంకా మళ్ళీ తర్వాత ప్రాసెస్లో ఏం లేదండి, తర్వాత ఏం చేయలేదు. ఓకే. తర్వాత మనం జస్ట్ టెంపరింగ్ ఇచ్చి టాస్ చేసేయడం. ఓకే. ఓకే. సో 1 లాస్ట్ బాయిల్. ఓకే. ఓకే. సో మ్యాక్రోనీ అనేది కుక్ అయిపోయిందండి. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రేంజ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని మనం డ్రైన్ చేసుకుందాం. సో డ్రైన్ చేసుకోవడం ముందు కొలాండర్ ఇంకా రేంజ్ రెడీగా పెట్టుకోవాలి. ఓకే. సో కొంతమంది ఇలా డ్రైన్ చేసిన టైంలో చల్లటి వాటర్ యాడ్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైన్ చేసిన తర్వాత అది కుకింగ్ ప్రొసీజర్ ఆగదన్నమాట. హీట్ ఇందులో అలానే ఉంటుంది. సో అది ఇంకా కుకింగ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా మనం దీంట్లో కోల్డ్ వాటర్ వేసేద్దాం. ఓకే. కోల్డ్ వాటర్ వేస్తూ దీన్ని కలుపుకుందాం. సో దట్ మనకి విడివిడిగా ఉంటుంది. ప్లస్ ఆ కుకింగ్ ఏదైతే ఉందో దట్ కుకింగ్ ప్రాసెస్ విల్ గెట్ అరెస్టెడ్ ఇమీడియట్లీ, ఆగిపోతుంది అన్నమాట. ఓకే. కాస్త స్లోగా మనం కోల్డ్ వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సో ఇది చల్లారిపోయిందండి. ఓకే. సో మొత్తం చల్లారే వరకు కూడా మనం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్ యాడ్ చేయాలి. ఓకే. దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ఈ
పాస్తా వేడిగానే ఉంది, కొద్దిగా ఓకే. చాలా మటుకు కోల్డ్ అయిపోయింది. ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ వేయడం వల్ల ఇది ఒకదానికొకటి అతుక్కోదు. ఓకే. సో కొంతమంది బాయిల్ చేసేటప్పుడు కూడా వేస్తారు. బాయిల్ చేస్తున్నప్పుడు వేస్తారు, కానీ అది ఎట్లాంటి రిజల్ట్స్ ఈల్డ్ చేయదు అనమాట. ఓకే. ఎందుకంటే మనం దీన్ని డ్రైన్ చేసేస్తున్నాము, మళ్ళీ రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెడుతున్నాము, yes yes. సో ఆయిల్ వెళ్ళిపోతుంది. ఓకే. ఆల్రెడీ హాట్ వాటర్ కదండి, ఆయిల్ వెళ్ళిపోతుంది. అదొక రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. పీపుల్ హ్యాబిచుయేటెడ్ టు డూ దట్. yes yes. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే బట్ కరెక్ట్ ప్రాసెస్ అయితే మనం డ్రైన్ చేసుకున్న తర్వాత మంచిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసేస్తే ఇది ఇంకా అతుక్కోదు, విడిగానే ఉంటుంది. అలా అని చెప్పి ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదండి, కాస్త తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు పోపు వేస్తున్నప్పుడు టెంపరింగ్ అప్పుడు కూడా ఇంకా ఆయిల్ వేస్తాం. సో పాస్తా మరి ఎక్కువ ఆయిల్ లేకుండా సో ఇలా లైట్గా ఆయిల్తో టాస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ కుకింగ్లోకి వెళ్ళిపోదామండి. సో ఫైన్ చాప్ వెల్లుల్లి, జింజర్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్. ఓకే, సో అన్నీ రెడీగా పెట్టుకున్నాము. దెన్ క్యాష్యూ. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, సో లిటిల్ ఆయిల్ సరిపోతుంది. ఓకే, ఓకే, సో కొద్దిగా ఆవాలు, ఓకే, ఓకే, ఆవాలు, ఓకే, జీలకర్ర, ఓకే, ఫైన్, తర్వాత కరివేపాకు, ఓకే, సో కొంతమంది కరివేపాకుని పైనుంచి కూడా వేస్తుంటారు. మనం మామూలుగా తాలింపులో యాడ్ చేసిన దానికి పైనుంచి వేసిన దానికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందండి. కొద్దిగా వెల్లుల్లి మంచిగా నైట్ బ్రౌన్ అయిపోవాలండి. ఓకే, సో జనరల్గా ముందు మనం ఆనియన్ యాడ్ చేసుకుంటాం, బట్ దీంట్లో వెల్లుల్లి చాప్ చేసినప్పుడు పేస్ట్ అయితే మటుకు ఆనియన్స్ తర్వాత. ఓకే, వెల్లుల్లి చాప్ చేసాం కాబట్టి ముందుగా వెల్లుల్లి. ఓకే, తర్వాత అల్లం, ఓకే, సో ఇలా యాడ్ చేసుకున్నప్పుడు కూడా మనం కాస్త పచ్చి వాసన పోయేదాకా వేయించాలండి, లేకపోతే రా ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది అన్నమాట. పచ్చి ఫ్లేవర్ పాస్తాని మిగతా మసాలా పోపుని డామినేట్ చేసేస్తుంది. సో ఇది మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాస్త పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా వేగాలి అల్లం వెల్లుల్లి కాస్త. ఓకే, ఓకే, సో వేగిపోయిందండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, ఓకే, ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అవ్వాలి. సో ఆనియన్స్ యాడ్ చేసే వరకు కూడా మనం లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే గార్లిక్ కొంచెం తొందరగా మాడిపోతుంది, జింజర్ కాస్త లేట్గా కుక్ అవుతుంది. అండ్ ఇది అగైన్ డిపెండ్స్ మనం ఎలా కట్ చేసామన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో కొద్దిగా ఎండుమిర్చి కూడా వేద్దాం. కొద్దిగా, ఎందుకంటే మన పచ్చిమిర్చి బాగానే వేసాం కాబట్టి ఒక 1 or 2 ఎండుమిర్చి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి కొద్దిగా జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది కూడా త్వరగా మాడిపోతుంది. సో ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయిందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం.
సరిపడేట్టుగా కొద్దిగా సాల్ట్. సో మ్యాక్రోని మనం బాయిల్ చేసుకునేటప్పుడు కూడా కాస్త కొద్దిగా సాల్ట్ యాడ్ salt చేసుకున్నాం కాబట్టి ఎస్. ఇది సరిపోతుంది. ఫైన్. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని ఓకే, మనం ఇందాక ముందుగా బాయిల్ చేసి బాయిల్ చేసి ఆయిల్లో టాస్ చేసి ఉంచుకున్న మ్యాక్రోన్ ఏదైతే ఉందో అది మనం ఇలా యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో మీరు కొంచెం చెప్పినట్టు colour- బాయిల్ చేశాక ఆయిల్ వేసాం, అందుకే చాలా విడివిడిగా ఎస్, ఉన్నాయి విడిగా అవి. ఉంది, macaroni లేకపోతే అది మనము స్టిక్ అయిపోయి ఉంటుంది. మనం ఇంకోటి ఏంటంటే కోల్డ్ వాటర్లో వెయ్యకపోయినా కూడా స్టిక్ అయిపోతుంది, ఒకదానికి ఒకటి అతుక్కుపోతుంది. ఓకే, జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని మ్యాక్రోని పడితే మ్యాక్రోని పడితే సరిపోతుంది. ఓకే. ఫైన్. సో వేడి వేడి మ్యాక్రోని ఉప్మా రెడీ అయిందండి. పాస్తా జనరల్గా సాసెస్తో కానీ ఇంకా దేంతోనైనా టాస్ చేసి తినొచ్చు. వైట్ సాస్ కానీ బెషమెల్ కానీ క్రీమ్ సాసెస్. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరైటీ. అంటే జనరల్గా ఉప్మా అంటే కొంతమందికి నచ్చదు, నేను చిన్న ఉన్నప్పుడు నాకు నచ్చేది కాదు. బట్ సో మామూలుగా ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఉప్మా అనగానే అమ్మ ఉప్మానా అని అంటుంటారు. చిన్న ఉన్నప్పుడు నాకు నచ్చేది కాదు. కాకపోతే ఎప్పుడైతే నేను వేరే చోట ఉద్యోగం చేస్తున్నానో అక్కడ మనకి ఎట్లాంటి టిఫిన్ దొరికేది కాదు. సో అలాంటి టైంలో అప్పుడు అప్పుడు యాక్చువల్గా ఉప్మా వాల్యూ తెలిసి వచ్చింది అనమాట. సో అదైనా అంటే కడుపు నిండేది. ఎస్. ఓకే. సో జనరలీ దీనికి ఇంకా సైడ్ డిష్ ఏం అక్కర్లేదు, ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా. ఎస్. వేడి వేడి ఉప్మా మ్యాక్రోని ఉప్మా రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. సో వేడివేడిగా మ్యాక్రోనీతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. సో చూద్దాం. జనరలీ పాస్తా లైక్ క్రీమ్ చీజ్ అన్నీ వేసి చేసుకుంటుంటారు, బట్ ఇది సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ స్పెషల్.